Hi friends, welcome to Trading Pro Telugu channel. ఫ్రెండ్స్ ఈరోజు సెన్సెక్స్ 1397 పాయింట్ లాభంతో 78,583 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 378 పాయింట్ లాభంతో 23,739 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 947 పాయింట్ లాభంతో 50,157 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చూసాం. సో చాలా స్ట్రాంగ్, చాలా రోజుల తర్వాత 1.6% నిఫ్టీలో స్ట్రాంగ్ అప్ ట్రెండ్. అట్లానే బ్యాంక్ నిఫ్టీలో అయితే ఆల్మోస్ట్ 1.9%, సో 1.93%, 1000 పాయింట్స్ అప్ అయింది. సో ఇంట్రాడేలో అయితే 50,206 వద్ద హై ఫామ్ చేసి 50,158 ఆల్మోస్ట్ హై పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 23,762 హై ఫామ్ చేస్తూ 23,739 స్ట్రాంగ్ అప్ సైడ్. సో ఈరోజు చూస్తే మార్కెట్స్ కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసినాయి. సో మనకి దీనికి ప్రధానమైన కారణాలు సో ఏమున్నాయా అని చూస్తే మనకి ట్రంప్ దగ్గర నుంచి మనకి కొన్ని న్యూస్ ఉంది. ట్రంప్ మెక్సికో, కెనడా పై సుంకాలు వేశాడు కదా, అంటే టారిఫ్స్ వేశాడు కదా, ఆ విషయంలో ట్రంప్ తన నిర్ణయాన్ని కొద్దిగా వాయిదా వేసుకోవడం చూసాం మనం. సో దీంతో గత రాత్రి యుఎస్ ఇండిసెస్ ఏదైతే స్ట్రాంగ్ నెగిటివ్గా ఓపెన్ అయిన డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ డే క్లోజ్ అయ్యేటప్పటికి మరలా రికవరీ అవుతూ, అంటే పాజిటివ్లో క్లోజ్ అవ్వలేదు కానీ అప్ సైడ్లో క్లోజ్ అయింది. దాని ఆధారంగా మన సూచీలు కూడా ఈరోజు, మన మార్కెట్స్ కూడాను ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఓపెనింగే చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చినాయి. దాంతోపాటు ఇంకొక సానుకూల సంకేతం ఏంటనే కనుక మనం నిఫ్టీ ఈరోజు బలపడటానికి చూస్తే ఆర్బీఐ నుంచి కూడా ఏదైనా పాజిటివ్, అంటే రేట్ కట్ విషయంలో ఏదైనా పాజిటివ్ న్యూస్ ఏదైనా ఆర్బీఐ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడాను ఒక అంచనా ఈరోజు మార్కెట్లో ఎమర్జ్ అయింది. దీంతో బ్యాంకింగ్లో కానీ ఫైనాన్షియల్ స్టాక్స్లో కానీ విపరీతమైన బయ్యింగ్ వచ్చేసేస్తుంది. మీరు అందుకే చూస్తే 50,200 పైన బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఈరోజు స్ట్రాంగ్గా మూవ్ అయింది. ఆర్బీఐ రేపు 5, 6, 7 తారీఖుల్లో మీట్ అవుతుంది కదా. 5, 6, 7 తారీఖుల్లో మీట్ అయ్యి 7వ తారీఖు ఉదయం మనకి, అంటే ఫ్రైడే మార్నింగ్ మనకి డెసిషన్ చెప్తుంది. సో రేట్ కట్ ఉంటుందా ఉండదా, ఏదైనా అదర్ పాజిటివ్ ఇండికేషన్స్ ఏదైనా ఉన్నాయా లేవా. సో వీటి గురించి మనకి 7వ తారీఖు ఉదయం 10 గంటలు 10:30 టైంలో మనకి రిపోర్ట్ వస్తుంది ఆర్బీఐ నుంచి. సో మీటింగ్ మినిట్స్ బయటకు వస్తాయి అనమాట. ఆ టైంలో మన స్టాక్ మార్కెట్స్ చాలా వాలటైల్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అంచనాలు కూడా మన మార్కెట్ ఈరోజు అప్ సైడ్ మూవ్ అవడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అట్లానే మనకి బడ్జెట్లో ఏదైతే మనకి పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చారో, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మన వేవ్ ఆఫ్ ఇచ్చారు కదా, 12 లక్షల ఆదాయం వరకు కూడాను ఏ ఇన్కమ్ ట్యాక్స్ లేదు. సో దీని మూలంగా ఏం జరుగుతుందంటే ఈ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో, సో మనం యూజువల్గా ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ ఏదైనా ఉంటే వాటిని ఎయిదర్ స్టాక్ మార్కెట్లో పెడతాము, లేదంటే బ్యాంకులో డిపాజిట్ అయినా చేస్తాము. స్టాక్ మార్కెట్లో కన్నా రావాలి, లేదు అంటే బ్యాంకులో డిపాజిట్స్ పెరిగినాయి అనుకోండి, అది బ్యాంకింగ్ ఉపయోగం కదా. సో ఫ్రీ మనీ వస్తుంది. అంటే బ్యాంక్ వచ్చేసేసి మీరు డైలీ మేనేజ్ చేసే బ్యాలెన్సెస్కి ఇంట్రెస్ట్ తక్కువ పే చేస్తారు. మీరు ఏదన్నా లోన్ తీసుకుంటే వాటికి ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లెండింగ్ వచ్చేసేసి తగ్గుతుంది. సో అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న అంచనా ఏంటంటే 40,000 కోట్ల నుంచి 45,000 కోట్ల వరకు ఈ సేవింగ్స్, అంటే సుమారుగా మనకి ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా 80,000 కోట్ల వరకు ఇండియా పరంగా మొత్తం సేవ్ అవుతుంది. మీరు ఒక్క లెక్క కనుక మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన నెంబర్ చూస్తే 7.5 కోట్ల మంది మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారు. సో దాంట్లో 12 lakhs లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 6.5 కోట్ల మంది ఉన్నారు. సో ఈ 6.5 కోట్ల మందికి ఇది లాభిస్తుంది. ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మన బడ్జెట్లో తీసుకొచ్చిందో 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అని చెప్పేసి, ఇది ఆల్మోస్ట్ 6 crores పీపుల్కి
అది లాభం చేకూరుస్తుంది అనమాట. ఈ 6.5 crore పీపుల్ వాళ్ళు యూజువల్గా మార్కెట్లో కన్నా తేవాలి, లేదంటే బ్యాంకింగ్లో అన్నా సేవ్ చేయాలి. వాళ్ళు బ్యాంకింగ్లో సేవ్ చేస్తే కనుక అది 40,000 కోట్ల నుంచి 45,000 కోట్లకు సుమారుగా హాఫ్ ఆఫ్ ద మనీ బ్యాంకులో ఉంటుంది. ఆ బ్యాంకులో డిపాజిట్స్ ఉంటాయి. ఆ డిపాజిట్స్ని బ్యాంక్స్ యూజ్ చేసుకొని వాళ్ళు లెండ్ చేసి మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది కూడా బ్యాంకింగ్ వ్యవస్థకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ మీరు చూస్తే బలంగా రైజ్ అయినాయి. సో ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ఈరోజు బ్యాంకింగ్ ఇండెక్స్ రైజ్ అయిందంటే కారణం అదే. దీనికి తోడు జనవరిలో కార్ల విక్రయాలు అంటే కార్ సేల్స్ అనేది కన్సిస్టెంట్గా వృద్ధిని నమోదు చేసిందనమాట. అంటే ఆల్మోస్ట్ అప్టిక్ చూసాం మనం. జనవరిలో కార్ సేల్స్ అనేది బాగా అప్టిక్ చూడటంతో యూజువల్గా డిసెంబర్లో తక్కువ ఉంటుంది కార్ సేల్స్. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో డిసెంబర్ అనేది కొద్దిగా స్లంప్ ఉంటుంది. జనవరిలో ఎవరైనా న్యూ మోడల్ కోసం వెయిట్ చేసి తీసుకుంటాం కదా, మీరైనా సరే మేమైనా సరే ఎవరైనా డిసెంబర్లో తీసుకునే బదులుగా కొద్దిగా వెయిట్ చేసి జనవరిలో న్యూ మోడల్ అంటే మనకి 2025 మోడల్ వస్తుంది అనే ఉద్దేశం మీద జనవరిలో తీసుకుంటాం. యూజువల్గానే జనవరిలో సేల్స్ ఎక్కువ ఉంటుంది కార్ సేల్స్. అనుకున్నట్టుగానే కార్ సేల్స్ కూడాను ఎక్కువ ఉంది. సో జనవరిలో రిపోర్ట్ చేసిన సేల్స్ అనేది కొద్దిగా పాజిటివ్గా ట్రెండ్ని ఇచ్చేసింది. అట్లానే పర్సనల్ ఇన్కమ్ నాకు కానీ మీకు కానీ మనీ ఏదన్నా అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ 12 monthsలో ఒక 50,000-60,000 మీకు అవైలబిలిటీ ఉంటుంది అనుకున్న పక్షంలో మీరు ఒక కార్ పర్చేజ్ చేయడానికి ఇన్స్టాల్మెంట్ కింద వస్తుంది కదా, ఒక 4-5,000 మీకు సేవింగ్స్ ఉంటే అది 4-5,000 యూజ్ చేసుకొని మీరు ఇన్స్టాల్మెంట్లో మీరు కార్ తీసుకోవడమో బైక్ తీసుకోవడమో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కలిసి చూస్తారు కదా, పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు. సో ఇది కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి ఈరోజు స్ట్రాంగ్గా సేల్స్ ఇవ్వడం కూడాను మంచి ఊతం ఇచ్చిందని చెప్పుకోవాలి. అట్లానే మనకి ఈ మధ్యకాలంలో చైనా యుఎస్ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ఈ చైనా యుఎస్ ట్రేడ్ వార్ అనేది మన ఇండియాకి లాభిస్తుంది. అంటే చైనా +1 అనే కాన్సెప్ట్ మరలా తెర మీదకి వస్తుంది. ఈ చైనా +1 అనే కాన్సెప్ట్ తెర మీదకి వస్తే కనుక చైనాలో ఎంత వృద్ధి నమోదు చేసినా సరే ఈ యుఎస్ అనేది సో ఇండియా వైపు చూస్తుంది. అదర్ నేషన్స్ కూడాను ఇండియా వైపు చూస్తాయి. ఇండియాకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది వరల్డ్ మార్కెట్లో అనేది కూడా ఒక అంచనాలు. సో వీటన్నిటి మూలంగా మన మార్కెట్స్ అనేవి ఈరోజు పాజిటివ్గా టర్న్ అయింది. సో ముఖ్యంగా పాజిటివ్గా టర్న్ అవ్వడానికి కారణం ఏంటంటే కెనడా మీద, మెక్సికో మీద, చైనా మీద ఏదైతే ట్యాక్స్ విధించారో ఆ ట్యాక్స్ని కొద్దిగా హోల్డ్ చేశారు. సో ట్రంప్ ఈ ఏదైతే టారిఫ్స్ వేశారో ఆ టారిఫ్స్ని హోల్డ్ చేశారు కాబట్టి అది పాజిటివ్. వరల్డ్ మార్కెట్స్ మొత్తము మన ఒక్క మార్కెటే కాదు వరల్డ్ మార్కెట్స్ మొత్తము ఈరోజు పాజిటివ్గా టర్న్ అయినాయి. ఇది ప్రధాన కారణం. ఓకే, మనం మన రెగ్యులర్గా మనం ఏదైతే ఇండెక్సెస్ చూస్తామో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్ చూసి మనకి ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదంటే నెక్స్ట్ ఏ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి ఒకసారి గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ చార్టు. సో మనకి అప్ సైడ్ మూవ్ అయింది. సో ఆల్మోస్ట్ 23,500 పైన మూవ్ అయింది కాబట్టి నేను లోయర్ లెవెల్స్లో ఏదైతే మన లెవెల్స్ డ్రా చేసుకున్నామో ఆ లెవెల్స్ని నేను తీసివేస్తాను. 23,000 ఆ లోపు ఉన్న లెవెల్స్ని నేను ఇప్పుడు రిమూవ్ చేస్తాను. ఎందుకంటే మనం ఎక్కువ లెవెల్స్ కూడా అవసరం లేదు మనకి. సో మనం అప్ సైడ్ మూవ్ అయిపోయాం ఆల్రెడీ. సో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసేసి 23,550. సో ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసేసి మనం చూడాల్సింది 23,550 నుంచి 23,570. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్, మనకి సపోర్ట్ కింద ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి అప్ సైడ్ చూడాలి అంటే ఇప్పుడు 23,700. సో 23,730 లెవెల్స్లో ఈరోజు క్లోజ్ అయింది కదా. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ వచ్చేసేసి ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,800. సో బట్ మనం ఈ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వెళ్తూ ఉంది కాబట్టి మనము ఒక స్టాటిక్ పాయింట్ కట్టకుండా ఒక రేంజ్ 23,800 నుంచి 23,900. సో ఈ రేంజ్లో అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఆ రెసిస్టెన్స్ కనుక దాటగలిగితే 24,150. సో ఇంతకుముందు చాలాసార్లు వీడియోస్లో 24,150 అనేది మనం ఒక రెసిస్టెన్స్ చూసుకున్నాము. సో మీకు డైలీ చార్ట్లో చూస్తే మీకు ఒక అంచనా వస్తుంది. సో డైలీ చార్ట్ చూపిస్తాను. మన వీడియోస్ ఫస్ట్ నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. 24,000
150 నుంచి 24,200. సో 24,150 నుంచి 24,200 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఏది 23,900 కనుక క్రాస్ చేయగలిగితే 23,900 కనుక క్రాస్ చేయగలిగితే 24,150 నుంచి 24,200 300 పాయింట్స్. ఆ 300 పాయింట్స్ తర్వాత మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈస్గా 24,000 అబవ్ వస్తే కనుక 24,500 మళ్ళీ. ఓకే, ఇది రేంజ్. ఇప్పుడు ప్రస్తుతం రేంజ్ అయితే అప్ షిఫ్ట్ అయిపోయింది. అంటే మనం ఇంతకుముందు 23 నుంచి 23,500 వరకు చూసాం కదా. ఇప్పుడు మన రేంజ్ 23,500 నుంచి 24,000. ఆ 500 పాయింట్స్ రేంజ్కి మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది, అప్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూడాల్సింది, మీరు ట్రేడ్ చేయాల్సింది 23,500 అబవ్ ఉన్నంతసేపు పాజిటివ్గా, అంటే మీరు పీఈ సైడ్ సెల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎక్కడ పీఈ సెల్ చేసుకోవచ్చు? లోయర్ లెవెల్స్లో పీఈ సెల్ చేసుకోవచ్చు. ఓకే, అట్లానే 23,500 బిలో కనుక వస్తే మరలా ఒకసారి 23,350 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్టు, మీరు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది 23,350. ఓకే, సో 23,500 అబవ్ ఉన్నంతసేపు మార్కెట్ను పాజిటివ్గా చూడొచ్చు. 23,500 బిలో కనుక వస్తే 23,350 వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే రేపు మనకి ఆయా 7వ తారీఖు ఏదైతే ఆర్బీఐ పాలసీ ఉందో ఆ పాలసీని బేస్ చేసుకొని మనకు మార్కెట్లో ఒక డైరెక్షన్ రావచ్చు. ఓకే, సో అట్లానే మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏ లెవెల్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే ఈరోజు 50,000 అబవ్ క్లోజ్ అయింది. సో రీసెంట్గా హై ఫామ్ చేసిన 50,000 ఫస్ట్ ఫిబ్రవరి ఏదైతే బడ్జెట్ రోజు 50,000 టచ్ చేసిందో ఆ 50,000 కంఫర్టబుల్గా ఈరోజు క్రాస్ చేసి అబవ్ క్లోజ్ అవ్వగలిగింది. 50,157 ఆ లెవెల్స్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఎక్కడ వస్తుందంటే మనకి ఈరోజు ఎక్కడైతే డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకుందో 49,900. సో ఈరోజు సపోర్ట్ తీసుకుంది 49,600. ఓకే, ఈరోజు సపోర్ట్ తీసుకుని 49,600. ఆ 49,600 అనేది మనకి ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 50,600. సో మీకు డౌన్ సైడ్ మూవ్ అవుతుండే 49,900 కనుక బిలో మూవ్ అయితే 49,600 ఒకసారి టెస్ట్ చేయొచ్చు. అదే అబవ్ మూవ్ అయితే ఈరోజు హై ఉంది కదా 50,200. 50,200 కనుక అబవ్ మూవ్ అవ్వగలిగితే 50,600. సో ఈ లెవెల్స్ వరకు టెస్ట్ చేసే అవకాశం ఉంది, మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ప్లీజ్ లైక్ ద వీడియో and share this video if it is useful, if you think that it is useful for your friends and colleagues, and please subscribe the channel, friends. Thank you.